నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటికి కాంపౌండ్ వాల్ ఏ విధంగా ఉండాలి, కాంపౌండ్ వాల్కు ప్రధాన గేట్, మెయిన్ గేట్ ఏ స్థానంలో పెడితే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్ని ఇళ్లలో కాంపౌండ్ వాల్ ఉండదు, మరికొన్ని ఇళ్లలో కాంపౌండ్ వాల్ ఉంటుంది, కానీ మెయిన్ గేట్ పెట్టే స్థానము నీచ స్థానంలో పెట్టడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు, వాస్తు దోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయం అందరూ గ్రహించక తప్పు చేస్తున్నారు. ఈ మధ్య నేను నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరులో జరిగిన సంఘటన ఏంటి అంటే, మెయిన్ గేట్ నీచ స్థానంలోకి వచ్చేసింది. ఇల్లంతా బాగుంది, ఆ ద్వారము నీచ స్థానంలోకి ఎప్పుడైతే వచ్చేసిందో దానివల్ల మంచి ఫలితాలు రావడం లేదు. సో ఈ వీడియోలో మీకు మెయిన్ గేట్ ఎక్కడ పెట్టాలి, కాంపౌండ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలో చర్చిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి, ఏ ఇంటికైనా కాంపౌండ్ వాల్ తప్పనిసరి అండి. కొన్ని ఇళ్లలో ఈస్ట్కు నార్త్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, సౌత్కు కాంపౌండ్ వాల్ ఉండదు, మరి వెస్ట్కు కాంపౌండ్ వాల్ ఉండదు. సో దానివల్ల ఏరియా పెరుగుతూ ఉంటుందన్నమాట. మరికొన్ని ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే, పక్కింటి వారి కాంపౌండే తన కాంపౌండ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అది కూడా మిస్టేకే. పక్కింటి వారి కాంపౌండ్ నీ కాంపౌండ్గా తీసుకున్నావు అనుకోండి, అది నీకు మంచి ఫలితం ఇవ్వదండి. మీకంటూ ఇండివిజువల్ కాంపౌండ్ అనేది ఉండాలి, అప్పుడు అది మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. సో కాంపౌండ్ ఉంటే ఏమవుతుందంటే, ఒక సెక్యూరిటీ గార్డ్ అది ఫైట్ చేస్తూ ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ బయట నుంచే వచ్చే వ్యక్తులను ఎలా ఫైట్ చేస్తూ ఉంటాడో, సో ఇది కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది. లేకుంటే డైరెక్ట్ అటాక్ ఉంటుంది. ఇప్పుడు బుల్లెట్ దిగింది అనుకోండి, ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ను అటాక్ చేసినాకనే ఇంటికి బుల్లెట్ వస్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ లేదనుకోండి, డైరెక్ట్ బుల్లెట్ ఇంటికి దిగుతూనే ఉంటాయి. సో అందుకనే మీకు ఇది కాంపౌండ్ వాల్ అనేది సెక్యూరిటీ గార్డ్ అనమాట. శ్రీరామ రక్ష. నా ఆకారానికి నా డ్రెస్ ఎట్లా శ్రీరామ రక్షో, ఇది నన్ను ఎలా కాపాడుతుందో దుమ్ము నుంచి, ధూళి నుంచి, ఇది కూడా మీ ఇంటికి దోషాల నుంచి కాపాడే శక్తి దీనికి ఉంది. కానీ పక్కింటి వారి కాంపౌండ్ మీ కాంపౌండ్గా తీసుకోవడం వల్ల పరిసర వాస్తు డిఫెక్ట్ ఏర్పడి వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ పరిసర వాస్తు దోషం ఏ విధంగా ఉంటుందనేది నా వీడియో చేశానండి. ఆ వీడియోలో చూడండి, చాలా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. సో దీంట్లో మీరు కాంపౌండ్ తప్పనిసరి తీసుకోవాలి. ఇది ఎంత తీసుకోవాలి, సౌత్ వైపు మీరు 2 ఫీట్ కానీ 2 ఫీట్ 6 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. 2 ఫీట్లు కానీ 2 ఫీట్ల 6 ఇంచులు. సార్ అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దా సార్ సెట్ బ్యాక్ అంటే? తీసుకోవచ్చు, కానీ దీన్ని మించి ఇలా వెళ్ళిపోతూ ఉండాలి కదా. ఇక్కడ 10 ఫీట్లు తీసుకున్నారనుకోండి, కొన్ని ఇళ్లలో ఏం జరుగుతుంది అంటే, సౌత్ వైపు 10 ఫీట్ కూడా తీసుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ యూటిలిటీ వాడుకుంటూ ఉంటారు, సో ఇక్కడ టాయిలెట్స్ కడుతూ ఉంటారు, అందుకే ఇటు ఎక్కువ కావాలండి, ఇటు ఎక్కువ వాడుతూ ఉంటాం. యమస్థానాన్ని పెంచుకున్నారు, అది మీరు గ్రహించాలి. సో దానివల్ల వాస్తు దోషం ఏర్పడుతుందండి. సో ఇక్కడ వరకే దీని కట్ ఆఫ్. ఇప్పుడు 2 ఫీట్ 6 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ కూడా 2 ఫీట్ 9 ఇంచెస్ కానీ 3 ఫీట్ కానీ తీసుకోండి ఇక్కడ కూడా, లేదా 2 ఫీట్ 6 ఇంచెస్ తీసుకోండి. సమానం తీసుకున్నా తప్పులేదు, కానీ దానికన్నా తక్కువ తీసుకోవద్దండి. కానీ కొన్నిళ్ళల్లో ఎలా జరుగుతుంది అంటే, వెస్ట్ ప్లేస్ ఎక్కువ తీసుకుంటారు, 10 ఫీట్ల వరకు తీసుకుంటారు. రీజన్ ఏంటి, మళ్ళీ ఇది యూటిలిటీ, ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి, బాత్రూమ్ ఉంటుంది, అన్ని వాడుకుంటూ ఉంటాం సార్, ఈ ఏరియాలో అన్ని ఎక్కువ తీసుకుంటుంటారు. అంటే అది ఎంత ఎక్కువ తీసుకుంటారంటే ఉత్తరం కన్నా ఎక్కువగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో తూర్పు కన్నా ఎక్కువగా ఉంటుంది. శని స్థానాన్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా వాస్తు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. సేవింగ్కి వెళ్ళరండి, కష్టపడుతూనే ఉంటారు పొద్దున్న సాయంత్రం వరకు. సేవింగ్ ఏమి ఉండదు, అంటే బ్యాంక్లో సేవింగ్ ఉండదు, వాళ్ళు పొదుపు చేయలేరు. కారణము శనిని పెంచుకున్నారు. అందుకనే ఇది దీనికన్నా కాస్త ఎక్కువ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది 4 ఫీట్ కానీ 3 ఫీట్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 ఫీట్ తీసుకుంటే 3 ఫీట్ 6 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 2 ఫీట్ 9 ఇంచెస్ ఉంటే 3 ఫీట్ తీసుకోండి, లేదా 4 ఫీట్ తీసుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే, దీనికన్నా కాస్త ఉత్తరం పెరుగుతుంది. ఉత్తరాన్ని పెంచుకుంటే కుబేర స్థానం పెరుగుతుందండి, పని ఉంటుంది, మనీ ఉంటుంది, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేసి ఈస్ట్కి వచ్చినప్పుడు చూడండి, ఇది ఇంకా ఎక్కువ ఉండాలండి, కనీసం 6 ఫీట్లు కానీ 5 ఫీట్లు కానీ. సో దీనికన్నా ఇది ఎక్కువగా ఉండాలి. సార్ మీరు ఇక్కడ తక్కువ గీశారు కదా అని అనేవాళ్ళు కూడా ఉంటారండి. సో ఎక్కువనే తీసుకుంటున్నాను చూడండి, ఇప్పుడు ఎక్కువనే తీసుకున్నాను, ఓకేనా. సో దీనికన్నా కాస్త ఎక్కువ ఉండాలి. అది తూర్పు ఎక్కువ, దానికన్నా ఇది తక్కువ, దీనికన్నా ఇది తక్కువ, దీనికన్నా ఇది తక్కువ, ఇది లాస్ట్లో ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, కాంపౌండ్లో సెట్ బ్యాక్స్ సెట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఇది పట్టించుకోరు అనమాట. సో నేను వెళ్తున్నప్పుడు చిత్ర విచిత్రంగా కనబడుతూ ఉంటాయి. సార్ మేము ఇది అనుకున్నాము, అది అనుకున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ ఇది మీరు పరిగణలోకి తప్పనిసరిగా తీసుకోండి. ఇక సార్ ఈ యొక్క కాంపౌండ్ వాల్ హైట్ ఎంత ఉండాలి,
కొందరు చూడండి కాంపౌండ్ వాల్ హైట్ 10 ఫీట్లు, 11 ఫీట్లు, 12 ఫీట్లు కూడా పెడితే ఇది రాంగ్ అనమాట. ఇదంతా రాంగ్. ఎంత మన గ్రౌండ్ నుంచి స్లాబ్ హైట్ మినిమం 11 ఫీట్ ఉండే అవకాశం ఉంది అండి మనం ఇంట్లలో వెళ్ళినప్పుడు. సరే మనము ఆ మాల్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లకు మాత్రం ఎక్కువ హైట్ ఉంటుంది. సో ఇంటి గురించి చెప్తూ ఉన్నాను నేను. ఇంటి గురించి 10 ఫీట్లు ఉందనుకోండి, దాంట్లో హాఫ్ తీసుకోవాలండి కాంపౌండ్. 5 ఫీట్లే తీసుకోవాలి, 5 ఫీట్లు మాత్రమే తీసుకోవాలి. కంప్లీట్గా తీసుకోవడం వల్ల 10 ఫీట్లు ఎవరైతే పెడతారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. మీరు ఆ ఇళ్లలో చూడండి, వాళ్ళే ఇన్సెక్యూరిటీగా ఉంటారు. చిన్న సౌండ్ కాగానే భయపడుతూ ఉంటారు. ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉండడానికి కారణము వాళ్ళు తీసుకున్న హైట్ అనమాట. సో 5 ఫీట్లు మాత్రమే తీసుకోండి, తప్పకుండా 5.5 ఫీట్లు తీసుకోండి. సో ఇది హైట్ విధానం. సార్ మేము మల్టీ లెవెల్ పెడదాం అనుకుంటున్నాం సార్, డిఫరెంట్గా అంటే ఈ 2 వాల్స్ సేమ్ హైట్ పెట్టుకోండి, ఈ 2 సేమ్ పెట్టుకోండి. అలాగా సార్ పర్ఫెక్ట్గా చెప్పండి అంటే ఇది హైట్ పెట్టుకోండి, దానికైనా కొద్దిగా చిన్నగా, దీనికన్నా ఇది కొద్దిగా చిన్నగా, దీనికన్నా ఇది కొద్దిగా చిన్నగా, అంటే 3 ఇంచులు లేదా 1 ఇంచు అలా తగ్గించుకుంటూ వెళ్ళండి. లేదా 4 గోడలు సమానంగా అయినా పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే 4 గోడలు సమానంగా పెట్టేసరికి సో ఈక్వల్ హైట్ కనబడుతూ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. లేదు సార్ మల్టీ లెవెల్ పెట్టుకుంటూ వెళ్దామంటే ఇక్కడి నుంచి తగ్గించుకుంటూ వెళ్ళండి, అది కూడా మల్టీ లెవెల్ బాగానే ఉంటుంది. సో ఇంకా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెయిన్ గేట్, కాంపౌండ్ కట్టేసాం సార్, మెయిన్ గేట్ ఎక్కడ ఉండాలనే కాడ ప్రాబ్లం వస్తుంది. చూడండి మెయిన్ గేట్ అనేసరికి అందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి దీనికి సమానంగా పిల్లర్ తీసుకుంటారు. ఈ నార్త్ వైపు సమానంగా పిల్లర్ తీసుకొని ఏం చేస్తారు అని అంటే సార్ మాకు 10 ఫీట్ల గేట్ కావాలి సార్, 10 ఫీట్లు, ఇదంతా గేట్ అన్నమాట, ఇదంతా గేట్ పెట్టేసుకుంటారు. ఇక్కడ 10 ఫీట్ల వరకు ఇది గేట్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎందుకు అంటే ఇక్కడ దీనికి పిల్లర్ వస్తుంది, ఇక్కడ పిల్లర్ వస్తుంది, ఈ పిల్లర్కి సమానంగా ఇక్కడ పిల్లర్ ఇచ్చాడు, దీనికి సమానంగా ఇక్కడ పిల్లర్ ఇచ్చాడు, ఇక్కడ పిల్లర్ వచ్చేస్తుంది, గేట్ పెట్టేశాడు. ఇది ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ గేట్ పెట్టేశాడు. ఇది ఏం రోడ్ అనమాట, నార్త్ రోడ్ అనమాట. ఇక్కడ గేట్ పెట్టేసేసరికి నేను వెళ్ళి చెప్పాను ఇది తప్పు పడింది అని. సార్ తప్పెందుకు సార్, ఇక్కడ పిల్లర్కి ఎదురుగా ఇచ్చాను, ఇక్కడ పిల్లర్కి ఎదురుగా ఇచ్చాను. ఆయన దీన్ని చూసుకున్నాడు అనమాట. సార్ ఇది ఉత్తరమే కదా అన్నాడు. నేనేమంటున్నానంటే ఉత్తరమే, కాకపోతే ఎప్పుడు కూడా ఈ హైట్ అంతా చూసుకోవాలి. ఈ హైట్ అంతా మొత్తం కూడా మీకు 40 ఫీట్ ఉందనుకోండి, 40 ఫీట్ ఉంటే దీంట్లో మనము 20 ఫీట్ మాత్రమే సగభాగం తీసుకోవాలి. అంటే ఇప్పుడు దీంట్లో సగభాగం ఇక్కడికి వస్తుందండి, ఇక్కడికి సగభాగం వస్తుంది. ఇక్కడి నుంచి పిల్లర్ వేసుకొని ఇక్కడి నుంచి ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకోవాలి. అప్పుడు అంటే తగ్గనియండి, 8 ఫీట్ వస్తే 8, 6 వస్తే 6 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళేది ఇది ఉచ్చ స్థానము, ఇక్కడికి వచ్చేది నీచ స్థానం. అంటే ఇప్పుడు నీచ స్థానం నుంచి మనం నడుస్తున్నాం, నడకలు మైనస్గా మారుతూ ఉంది. అంటే ఉత్తర వాయుం నుంచి నీచమైన నడక స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో సగం నుంచి పైకి వెళ్ళాలి. ఇది ఆచితూచి అడిగేయాలండి. మనం గేట్ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయంలో దృష్టి పెట్టి మేస్త్రి దగ్గర ఉండి ఈ కొలతలు కొలిసి గేట్ ప్రధానంగా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంటాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే నేను నా అనుభవంలో చూశాను, ఇంకొంతమంది చేసే విధానం చెప్తూ ఉన్నాను చూడండి. ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇది 2 పోర్షన్లు అనుకోండి, ఇదో పోర్షన్ ఇదో పోర్షన్. సార్ వీరికి సంబంధించింది ఇక్కడ పెడతారు, ఇక్కడ కూడా గేట్ ఉంటుందండి. ఇది ఎవరికి, వీరికి సార్. వీళ్ళు ఇంట్లో నుంచి బయటికి రాగానే ఇది మళ్ళీ ఒక కండిషన్ అడుగుతూ ఉంటారు. అవును సార్ ప్రధాన ద్వారంకి ఎదురుగా గేట్ రావాలి కదా అని చాలా మంది ఆ దృష్టితోనే పెడుతూ ఉంటారు. వాస్తవమే ప్రధాన ద్వారానికి గేట్ రావడం మంచిదే, కానీ మనకు మెజర్మెంట్ సూట్ కానప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వాస్తు దోషం ఏర్పడుతూ ఉంటుంది. తప్పకుండా వాస్తు దోషం వస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం మెజర్మెంట్ సూట్ కావట్లేదు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా ఇటు నుంచి తీసుకెళ్లాలండి, ఇటువైపు తీసుకెళ్ళకూడదు, ఇటువైపు తీసుకోవాలి. ఇదంతా అంటే ఈ తూర్పు అనుకోండి, తూర్పు మధ్యలో నుంచి ఇటువైపు రావాలి, ఇటువైపు వెళ్ళకూడదు. ఇక్కడ కూడా చూడండి ఎట్లాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారో. సార్ ఇక్కడ గేట్ ఉంది సార్, ఇగో ఇక్కడ ఉంది, దీనికి ఎదురుగా ఇచ్చేస్తాడు, దీనికి ఎదురుగా ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే దీని పరిస్థితి ఏమవుతుంది చూడండి, సగమును దాటి బయటకు వచ్చేసింది, సగం దాటి బయటకు వచ్చేసింది, నీచ స్థానంలోకి వెళ్ళిపోయింది. గేటు నీచ స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక చిన్న గేటు పెట్టుకుంటాడు, ఇక్కడ పెద్ద గేటు పెట్టుకుంటాడు. ఇది చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది, కానీ నీచమైన స్థానంలోకి వెళ్ళిపోయింది. ఇది కూడా మెజర్మెంట్ తీసుకొని సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇది 40 ఫీట్ ఉందనుకోండి, మీరు దీంట్లో 20 ఫీట్, ఆఫ్టర్ 20 ఫీట్ తర్వాత ఇక్కడి నుంచి ఇటువైపు రావాలి, అటువైపు వెళ్ళకూడదు. చాలామంది ఈ పాయింట్ క్యాచ్ చేయట్లేదు.
ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. ఈస్ట్ నార్త్కి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారండి, కొందరు ఇక్కడ గేట్ తీసుకుంటారండి, ఈ మూలకే గేట్ తీసుకుంటారు, ఇక్కడ కూడా పిల్లర్ వేస్తారు. ఇది గేట్ తీసుకుంటారు. తీసుకోవద్దంటే తీసుకోవచ్చు, కానీ ఈశాన్య మూలకు డైరెక్ట్ పిల్లర్ వేస్తారండి. ఈశాన్య మూలకు డైరెక్ట్ పిల్లర్ వేసి అక్కడి నుంచి తీసుకుంటే ఈశాన్య దోషం ఏర్పడుతుంది. ఇది మీరు చాలామంది గమనించట్లేదు ఈ విషయాన్ని. ఈస్ట్ కానీ నార్త్కి వచ్చినప్పుడు ఇక్కడ గేట్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ కూడా గేట్ వేస్తారు. ఇక్కడ ఈశాన్య డైరెక్ట్ పిల్లర్ ఇచ్చేసి గేట్ పెట్టేస్తారు డైరెక్ట్ ఇలా. దీనివల్ల ఈశాన్య దోషం ఏర్పడుతుంది. ఎందుకు ఈశాన్య దోషం ఏర్పడుతుంది అంటే ఇక్కడ పిల్లర్ ఇచ్చాడు, అందుకే మూల మెత్త అంటాము. ఇక్కడి నుంచి మూల మెత్త తీసుకొని అప్పుడు మాత్రమే గేట్ పిల్లర్ పెట్టుకోవాలి. మూల మెత్త అంటే ఈ విధంగా వస్తుందండి. ఈ మూల కార్నర్ ఖచ్చితంగా క్రియేట్ కావాలి అక్కడ. సో ఇక్కడి నుంచి ఇటుకలు ఉండాలి, వాల్ ఉండాలి. ఈ వాల్ ఎప్పుడైతే ఉంటుందో అది మూల మెత్త అంటూ ఉంటాము. ఈశాన్య దోషం పోతూ ఉంటుంది. లేకుంటే డైరెక్ట్ ఈశాన్యం పిల్లర్ ఇక్కడ వేసేసి అక్కడి నుంచి గేట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. ఈశాన్యం వెయిట్ అయ్యేది అంటూ ఉంటాం కదా, మరి ఆల్రెడీ వెయిట్ వేసారు కదా. ఇక్కడ వెయిట్ వేసి ఇక్కడి నుంచి మూల మెత్త. అదేవిధంగా ఇంటికి సంబంధించిన పిల్లర్ కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్ మీరు మీ డోర్ ఇవ్వడానికి వీలు లేదు. ఇక్కడి నుంచి కనీసం 1 ఫీట్ అయినా, ఇక్కడి నుంచి 1 ఫీట్ అయినా, ఇక్కడి నుంచి 1 ఫీట్ కానీ 9 ఇంచులైనా గ్యాప్ ఇచ్చి గోడ పెట్టి బ్రిక్స్ పెట్టి అప్పుడు మాత్రమే ద్వారం ఇవ్వడం వల్ల మూలం ఎత్త యాంగిల్ ఏర్పడుతుందండి, దాని యాంగిల్. సో దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇవి మీరు గమనించండి. ఈ ప్రిన్సిపల్ ఇక్కడైనా అంతే, ఈ ప్రిన్సిపల్ ఇక్కడైనా అంతే. నేను చెప్పింది దీనికి చెప్పాను. ఈ సౌత్ కూడా అదే కండిషన్, వెస్ట్ కూడా అదే కండిషన్ ఫాలో కండి. సార్ మీరు అలా కాకుండా మేము ఇలా చేస్తాం సార్, ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటామంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ పిల్లర్ అటాక్ అవుతుంది. ఇది కూడా తప్పు, అలా చేయకూడదు. అంటే మనకున్న ఈ పిల్లర్స్ మన గేట్లో పడడానికి వీలు లేదు. అది కూడా కండిషన్గా తీసుకొని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైనా ఆఫ్ నుంచి ఇటువైపు రావాలి, ఎప్పుడైనా ఆఫ్ నుంచి ఆఫ్ అనేది ఎటు తీసుకోవాలి, ఇంటికి కాదండి కాంపౌండ్కి తీసుకోవాలి. కాంపౌండ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాలి. ఒక్కొక్కసారి ఇక్కడ డోర్ వచ్చి ఇది వస్తుంది సార్, ఇక్కడ డోర్ వస్తుంది కదా, ఇక్కడ అసలు గేటే వచ్చే సందర్భాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ మాత్రమే గేట్ వస్తుంది. సరే ఇంటికి ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ రాలేదు అంటే మీకు విస్తీర్ణం ఎక్కువైనప్పుడు గేట్ రాదు. సార్ గేట్ కావాలి అనుకున్నప్పుడు అది ఏమవుతుంది, మైనస్ జోన్లోకి వెళ్ళిపోవచ్చు. మైనస్ జోన్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, నీచ స్థానం అవుతుంది. ఇది తప్పకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి. మీ ప్రధాన గేటు ద్వారా మీరు నడకలు సాగించినప్పుడు అది మంచి స్థానంలో ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించి ఇంటికి దోషాలు లేకుండా సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను.